ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్ట్ ఆఫీసెస్కి పోటెత్తుతున్న మహిళలు. కారణం ఏమిటి? బ్యాంకుల్లో అకౌంట్ లేని వారే ఖాతాలు తెరవాలనేది సూచన. కొందరి దుష్ప్రచారంతో పథకాల లబ్ధిదారులందరూ బార్లు. రాజమహేంద్రవరం తపాలా కార్యాలయంలో రద్దీ. ఇక్కడ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళినట్లయితే, బ్యాంకుల్లో ఇప్పటి వరకు పొదుపు ఖాతాలు లేని వారు ఉన్న ఆధార్ లింకప్ లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్నామన్న వారు సమీప తపాలా కార్యాలయాల్లో ఖాతాలు తెరవాలన్న అధికారులు మౌఖిక ఆదేశాలతో మహిళలు పెద్ద సంఖ్యలో పోస్ట్ ఆఫీసులకు వెళ్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలుంటే జాతీయ చెల్లింపుల సంస్థతో అనుసంధానం చేసుకోవాలన్న సూచనతోనూ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారం కారణంగా ఇప్పటికే బ్యాంకుల్లో ఖాతాలున్న వారు కూడా పోస్ట్ ఆఫీసెస్లో ఖాతాలు తెరిచేందుకు పోటీ పడుతున్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట మహిళలు పెద్ద సంఖ్యలో బోర్లు తీరారు. కర్నూలులోనూ ఇదే పరిస్థితి. 200 రూపాయలు వెచ్చించి ఖాతా తెరిచేందుకు పిల్ల పాపలతో సహా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే నిరీక్షించారు. ఇప్పటికే బ్యాంకుల్లో ఖాతాలు ఉండి సంక్షేమ పథకాల కింద సహాయం అందుకుంటున్న వారు మళ్ళీ కొత్తగా పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా తపాలా కార్యాలయాల్లో ఖాతాలు తెరవాల్సిన వారు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది మాత్రమే ఉంటారని అంచనా.